రెండవది ఆ తర్వాత మళ్ళీ 2024 రిటర్న్ వచ్చింది. తర్వాత మళ్ళీ అగైన్ రీసబ్మిట్ చేయడం జరిగింది మే 2024లో విత్ రిప్లైస్ గత ప్రభుత్వమే. మరి అయినా కూడా ఇక్కడ పెండింగ్ ఉంది. తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గతంలో ఇది సబ్మిట్ చేసినప్పుడు మైనర్ ఇరిగేషన్ సేవింగ్స్ 40 టీమ్స్ అన్నారు కదా మీరు ట్యాంక్ వైజ్ అంటే చెరువు వైజ్ కుంట వైజ్ కూడా మీరు డీటెయిల్స్ పంపని అడిగింది కేంద్ర ప్రభుత్వం. మళ్ళీ అప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ బ్లాక్ వైజ్ కూడా రిపోర్ట్స్ పంపడం జరిగింది. సిఈ పైన క్రిమినల్ కేసు పెట్టింది సుప్రీంకోర్టు గవర్నమెంట్ అన్నాడు ఎన్జిటి మన చీఫ్ ఇంజనీర్ పైన క్రిమినల్ కేసు పెట్టిండు. 400 కోట్ల పెనాల్టీ ఇంపోజ్ చేసిండు. మరి మీరు ఇవన్నీ కూడా ఈ రోజున మీరు చెయ్యని పనులు మీరు చెయ్యకుండా మళ్ళీ ఈ ప్రభుత్వం చేయనట్టుగా మాట్లాడడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. రెండవది కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను కూడా ఆ ప్రభుత్వంలో 3 సంవత్సరాల అధికారులు ఉన్నా. మొత్తం మామనల్లో పెట్టిన తప్ప ఏది కూడా వినిపించుకున్న పాపన కానీ పట్టిన పాపన పోలే. 2017లో పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేస్తే ఈ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం పబ్లిక్ హియరింగ్ పెడితే కేసీఆర్ క్యాన్సిల్ చేసిన దాన్ని పబ్లిక్ హియరింగ్ కాకుండా ఇప్పుడు వద్దులేని అంటే ఇది నిలబడిన కారణం మీరు కాదా? ఎందుకు మళ్ళీ పబ్లిక్ హియరింగ్ క్యాన్సిల్ చేసిన అన్నాడు? ఇవన్నీ కూడా ఒకటి కాదన్నాడు. రెండవది ఇవన్నీ చేస్తూ డ్రింకింగ్ వాటర్ కోసమని మళ్ళీ వీళ్ళే సుప్రీంకోర్టులో స్టేట్మెంట్ ఫైల్ చేస్తారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఏమంటా ఉంది ఈ రోజున 100% కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అడుగడుగున అడ్డం పడతా ఉన్నది వాస్తవం. ఇది వాస్తవం. మరి మీరున్నప్పుడు కాదు కదా, మీరు సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది కదా. దేశ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ 2 ప్రత్యర్థి వర్గాలు నేషనల్ లెవెల్, రాష్ట్రంలో ఇక్కడైనా అక్కడైనా. అంటే అందుకని తెలంగాణకు డెఫినెట్గా బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ మొత్తుకుంటా ఉన్నాం, నెత్తినోరు కొట్టుకుంటా ఉన్నాం. న్యాయ ప్రకారం కేంద్రం ఇచ్చినటువంటి చట్టమే కదా, పార్లమెంట్ చేసిన చట్టమే, రీఆర్గనైజ్ చట్టం ప్రకారం మాకు రావాల్సిన వాటా మాకు 511 మాకు రావాలి, 199 ఆంధ్రకు పోవాలి. ఆ ప్రకారం ఏమని మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళు చేయటం లేదు. డెఫినెట్గా వీళ్ళు వ్యతిరేకించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. రెండవది మరి ఇంకో వైపున జాతికి అంకితం చేస్తున్నారని మాట్లాడండి కేసీఆర్. ఈ ప్రాజెక్టు పూర్తిగా అసలు పర్మిషన్ లేదు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు, కాలువలు లేవు, శాంక్షన్ లేదు, కానీ జాతికి అంకితం చేస్తున్నాడు. అంటే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు అంటే ఆ స్థాయికి దిగజారి మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అంటే అధికారం కోసం, రాజకీయం కోసం, అవసరాన్ని బట్టి ఏది బట్టి అది మాట్లాడతారా? అందులో భాగంగానే కదా ఇలా మాట్లాడుతున్నది, తోలు తీస్తారని మాట్లాడే కదా. ఈ రోజున చాలా ఏదో గొప్ప పాలమూరు పట్ల ప్రేమ ఉన్నట్టుగా, పాలమూరుకు అంగిని చేస్తున్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఒకసారి లెక్క తీస్తే నిన్న మాట్లాడినప్పుడు నేను కూడా కొంచెం విన్నా, పేపర్లో చూసినా, ప్లస్ నిన్న ఆయన ప్రెస్ మీట్ విన్నా. పాలమూరు ప్రాజెక్టుకు 6,50,000 ఎకరాలు సాగునీరు ఇచ్చినారని మాట్లాడాడు. అది మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోత పథకమైన, భీమా అయినా, నెట్టెంపాడైనా, కోయిల్ సాగర్ అయినా. అసలు ఈ ప్రాజెక్టులు మంజూరైంది ఎవరి పీరియడ్లో? ఇవన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు